నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి. సో ఇంత విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో అన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఆయన వెన్నుపోటు పొడిచారు మామగారికి అని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ ఏదో ఒక విమర్శలకి గురి చేస్తూనే ఉంటారు. అవునమ్మా, ప్రత్యర్థులు మామగారికి వెన్నుపోటు పొడిచాడు కాకపోతే మామగారిని సింహాసనం ఎక్కించాడని చెప్తారా? చెప్తే వాళ్ళు ప్రత్యర్థులు ఎందుకు అవుతారు? అంతే కదా. ఇప్పుడు జనరల్గా దాన్ని ప్రొఫెషనల్ రైవలరీ అంటారు. అలాగా వాళ్ళు అన్నంత మాత్రంలో తప్పు కూడా కాదు. ఎందుకంటే వీళ్ళతో పార్టీ వాళ్ళతో పార్టీ. మరి ప్రధానమైన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడిని రానివ్వకూడదు, తెలుగుదేశం పార్టీని ఎదగనివ్వకూడదు, నామరూపాలు లేకుండా పాతాలను తొక్కేయాలన్నమాట. అందుకనే వాళ్ళు ఆ విధంగా అభూత కల్పనలు కల్పించి ఆయన తొక్కాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇది సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాం. ఆయన డెఫినెట్ గా ఒక మంచి సంస్కర్త. వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్ళు కూడా బాబు నన్ను ఏం చేయమంటావు, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగినటువంటి ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్ కనుక అట్లాంటి లీడర్స్ 10 కాలాలు పట్టుకుంటారు. ఎంతో మంది మనం చూడొచ్చు, తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన నాయకులే వివిధ పార్టీలలో కీలక పాత్ర పోషిస్తున్నారు, కీలక నేతలుగా ఎదిగారు. ఒకసారి మనం తెలుగుదేశం పార్టీ అంటేనే నాయకులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అంటూ ఉంటారు. బట్ అదే నాయకత్వ కొరత ఈ ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీని పీడిస్తోంది. ఎందువల్ల అంటారు? ఎందుకు తయారు చేసుకున్న నేతలను కాపాడుకోలేకపోతున్నారు? లేదు, ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇటు తెలంగాణ పార్టీలో సగం మంది చేరిపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది చేరిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ 70 కంటే ఎక్కువగా వస్తుంది. మరి వాళ్ళు ఏం పెట్టుకుంటారు? అందుకే కదా వాళ్ళు చంద్రబాబు నాయుడు కొత్తగా మొదలుపెట్టిన స్లోగన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలోకి రథసారథిగా మన నందమూరి తారక రామారావు తారక వస్తున్నాడు, సారథ్యం వహిస్తున్నాడు, తప్పకుండా గోల్ కొడతాడని చెప్తున్నాడు. మనం కూడా అలాగే కోరుకుందాం, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుందాం. రైట్. ఇప్పుడు అంటే ఒక విద్యార్థి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి అనే హోదాలో ఉన్నప్పటికీ చాలా మంది మనసుల్లో ముఖ్యమంత్రి అని అంటే చంద్రబాబు నాయుడు గారే అనేటట్టుగా ఆయన చాలా మంది మనసుల్లో ఉన్నారు. సో అది చిన్న విషయం కాదు. మీరేం చెప్తారు? అంత మంచి పేరు ఎట్లా తెచ్చుకోగలిగారు? ఆయన చేసిన పనుల గురించి, వ్యక్తిత్వం గురించి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడే కాదు, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్ అండి. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ సమిట్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. అమెరికాని అరచేతిలో పెట్టుకొని తన గ్రిప్పులో ఉంచుకున్నటువంటి సత్యనాదెళ్ల చంద్రబాబు నాయుడు తయారు చేసిన మనిషి. సత్యనాదెళ్ల అమెరికా సాఫ్ట్వేర్కి ఎవరు? ఆయన కదా ఆధార పురుషుడు. అలాగే ఒక చిన్న మామూలుగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సుధామూర్తి, నారాయణమూర్తి, వీళ్ళిద్దరినీ ఇన్ఫోసిస్ అనే సంస్థని ఎంకరేజ్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇన్ఫోసిస్ అంటే ఏమనుకుంటున్నారు? ఆ స్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాదు, అంటే కుటీర రాజకీయాలు, కుయుక్తులు, వీళ్ళ దరిద్ర వాళ్ళు వీళ్ళు వాగుతున్నట్టుగా వెన్నుపోట్లు ఆయన నిజంగా తెలియదు. ఆయనంతా వేరు. ఆయనంతా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అమరావతి ఉందనుకోండి, అమరావతి అప్పటికే అమరావతిని చూడాలంటే డబ్బులు టికెట్ కట్టి అమరావతి చూడాలన్నమాట. అలాగే ఋషికొండ ఎప్పుడైతే చూసారు మీరు? ఋషికొండలోనూ ఆయన ఐటీ కంపెనీలు ఎక్కడ పెట్టాడు తెలిసిన? ఆ కొండల మీదకి 120 అడుగుల రోడ్డు వేశారు. ఆ కొండ మీదకి 120 అడుగుల రోడ్డు అంటే మనకి ఆ తిరుపతి అంతా ఎత్తుండదు, కానీ ఒక కొండ మీద ఎత్తుంది. ఆ కొండ మీద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారన్నమాట. అందువల్ల ఆయన విధులు ఎలా ఉంటుంది? మరి కొండ కింద పెట్టవచ్చు కదా.
సాఫ్ట్వేర్ అన్ని కొండ కింద పెట్టవచ్చు, సముద్రం పెట్టవచ్చు. అలా కాకుండా సముద్రం ఒడ్డున కొండ ఉంటే ఆ కొండ మీద 160 అడుగులు రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద టాప్లో ఐటీ కంపెనీలు ఉన్నాయన్నమాట. ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. అమెరికన్స్ వచ్చారు, జపాన్ నుంచి వచ్చారు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే 1000 కోట్లు పోకపోయింది, ఆరోగ్యం బాగుంటుంది అని తప్పకుండా కాదు మనం వాళ్ళు కంపెనీలు పెట్టుకుంటారనమాట. నిజం అలాంటిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాస్త స్లోగా ఉంటున్నారు కానీ అప్పట్లో కాస్త అగ్రెసివ్ గా ఉండేవారట, నిజమేనా? అగ్రెసివ్ కాదు కానీ అనుకున్నది సాధించేవాడు. తర్వాత ఇప్పుడు డ్యూటీ మైండెడ్గా ఉండేవారమ్మా. చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయినాడు? ఇప్పుడు జన్మభూమి అని ఉంది, ఓ మంచి స్లోగను. జన్మభూమికి మీ టీచర్స్ అందరూ ఆ పిల్లల్లో దేశభక్తి రగిలించాలని చెప్పాడు. అది తప్ప టీచర్స్ అందరినీ కూడా పిల్లల్ని ఒక దేశభక్తి ప్రపూరితమైనటువంటి జన్మభూమి కార్యక్రమాలు చేయమని చెప్పడం తప్ప అందరూ ఖాళీగా కూర్చుంటారా పని పాట లేకుండా? ఇప్పుడు ఏమైంది మీకు? జీవితాలు లేకుండా ఏడుస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడికి మిగతా వాడికి తేడా. ఎనీవే అంత గొప్ప వ్యక్తికి మంచి జరగాలని, మంచిగా ఉంటాడని, భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటాడని కోరుకుందాం. సంతోషం. 100 ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలతో.